హాయ్ అండి, ఈరోజు మనం కమ్మటి ఆవపెట్టిన పులిహోర ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ఒక 6 ఎండుమిర్చి, 1.5 టీ స్పూన్ ఆవాలు, కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీలో ఇలా పౌడర్ చేసుకుని పెట్టుకుని ఉంచుకోవాలి. నేను ఇది రైస్ వార్చుకుంటున్నానండి, అందుకు వాటర్ పెట్టుకొని బియ్యం ఒక 300 గ్రామ్స్ వరకు కడుక్కుని ఉంచుకున్నాను. ఎసరు మరిగిన తర్వాత రైస్ వేసేసుకుని నేను కొంచెం పొలుకుగా ఉన్నప్పుడే వార్చుకుంటున్నానండి, మరీ మెత్తగా ఉడికిపోకుండా. తర్వాత కన్నాలు గిన్నె ఉంటుంది కదా ఇంట్లో, దాంట్లో వేసుకుంటే గింజంతా కిందకి తొందరగా వచ్చేస్తుంది. తర్వాత ఇది ఒక గిన్నెలోకి తీసుకుని పచ్చి కరివేపాకు, ఒక 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే రైస్కి తగినంత ఉప్పు, మనం ఇందాక పొడి చేసుకున్నాం కదండి, ఆ పొడి కూడా దీంట్లో వేసుకోవాలి. నేను ఒక 2.5 టీ స్పూన్లు వేసుకున్నానండి. అలాగే ఒక 2 టీ స్పూన్లు ఆయిల్ కూడా వేసుకున్నాను. ఆయిల్ ఏంటంటే ఈ రైస్కి మనం కలుపుకునేటప్పుడు బాగా పడుతుంది పౌడర్, అదంతా కూడా కలిపి పెట్టేసుకున్నాను. అలాగే చింతపండు ఒక 40 గ్రాముల వరకు నానబెట్టుకున్నానండి. ఒక 1/2 టీ స్పూన్ మెంతులు కూడా తీసుకుంటున్నాను నేను. అలాగే పచ్చిమిర్చి, శనగపప్పు అన్నీ కూడా వేసుకుంటున్నాను. ముందుగా ఒక 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని దాంట్లో ఒక 3-4 టీ స్పూన్ల నేను వేరుశనగులు తీసుకున్నానండి. అవి కొంచెం సగం వేగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకున్నాను. జీడిపప్పు తొందరగానే వేగిపోతుంది కాబట్టి మనం ఇవి సగం వేగిన తర్వాత వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది, లేకపోతే మాడిపోతాయి. ఇది ఇప్పుడు మనం గిన్నెలోకి తీసేసుకోవాలండి, ఒక ప్లేట్లోకి. తర్వాత అదే ఆయిల్లో ఒక 1/4 టీ స్పూన్ నేను ఇంగువ వేసుకున్నాను. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు కూడా వేసుకున్నాను. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. అలాగే 4 ఎండుమిర్చి, అలాగే ఒక 6-7 పచ్చిమిర్చి కూడా చెక్కల కింద కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. నేను మెంతులు కూడా వేసుకున్నానండి, ఒక 1/2 టీ స్పూన్ లేకపోతే 1/4 టీ స్పూన్ సరిపోతుంది. తర్వాత చింతపండు రసం తీసి పెట్టుకుని ఉన్నది ఈ పోపుల్లో వేసేసుకుని మరిగించుకోవాలి. మనం చింతపండు గుజ్జు దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి. మనం దీంట్లో ఉప్పు వేసుకోవాలండి, చూసుకుని వేసుకోవాలి. ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసుకున్నాను నేను, ఎందుకంటే ఆల్రెడీ ముందు ఉప్పు అది వేసుకున్నాం కాబట్టి. ఇది రెడీ అయిపోయిందండి చింతపండు గుజ్జు. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది రైస్లో వేసుకొని మిక్స్ చేసుకోవడమే. మనం కొంచెం తగ్గించుకుని వేసుకుని కలుపుకొని మిగిలింది వేసుకోవచ్చండి. కొంచెం మంది చింతపండు తక్కువ తినే వాళ్ళు ఉంటే కొంచెం తగ్గించుకోవచ్చు. తర్వాత మనం ఫ్రై చేసుకున్న పప్పులు కూడా పైన వేసేసుకోవాలండి. వేసుకుని కలుపుకుంటే టేస్టీ కమ్మని పులిహోర రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.